ప్రారంభించడం జరిగింది. అయితే రైతులు ఎవరే కానీ కొన్ని అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. దానికి అనుకూలంగా ప్రతి రైతు 4-5 నెలలు కష్టపడి మరి పంట పండిస్తున్నాడు. ఆ పంటకు గిట్టుబాటు ధర కొరకే మన ఐకేపీకి కానీ సొసైటీ మన గవర్నమెంట్ సంస్థలకు ఇస్తున్నారు కాబట్టి దళారులను నమ్మకుండా. దానికి అయితే మేము ఒకటి సూచన, రైతు 4 నెలలు పొలం కాడికి తిరుగుతున్నాడు, కింద ఏదైనా వెయిట్ లాస్ వచ్చి చేసిందని కొరకైతే ఏమంటున్నారంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ లోడ్ అయ్యేదాకుంటే 4 లోడ్ అయినప్పుడు మొత్తం అడ్లు ఎత్తిపోస్తుండా లేదా, ఆయన ఏం చేస్తుండు, ఈ సంచి నింపుతున్నాడు, దాంట్లో వేస్తుండు, దీనికి అమ్మాయిలు కడుతుండు, ఆడ వెయిట్ లాస్ వస్తుందని లొల్లి పెడుతున్నాడు. అట్లా కాకుండా మన లోడ్ అయ్యేదాకా 4 నెలలు చేసినాం, ఒక 2 గంటలు లోడ్ అయ్యేదాకా ఉంటే ఎవరు ఏం పడ్డాయి, అక్కడ సెంటర్ ఇన్ఛార్జ్ ఏం చేస్తుండో ఆ తప్పులనే దొరుకుతాయి. బాగా మంది ఏం చేస్తున్నారు దొరుకుతాడు కదా రైతు అనేటివాళ్ళు, సెంటర్ ఇన్ఛార్జ్ అనేవాళ్ళు. అంటే ఈ సెంటరే కాదు, మొత్తం ఓవరాల్గా చెప్తున్నా అన్నట్టు. మా విలేజ్లో సెంటర్ ఇన్ఛార్జ్ ఇట్లా చేస్తుండు, అడికి పడితే గిన్నె అడ్లు. అట్లా కాకుండా రైతు అనే వాళ్ళు లోడ్ అయ్యేదాకా ఉండి కొంచెం సహకరిస్తే రైతులు బాగుంటుందని మా ఉద్దేశం. కొన్ని ట్రాక్ షీట్లు అవి ఇవి రాస్తారు, ఎక్స్ట్రా ముందు పోయిన చేసినాయి అంటే అటువంటి ఏదైనా ఉంటే విలేజ్లో తెలుస్తుంది. కాబట్టి ప్రతి విలేజ్కి అంటే మనం చూడలేం, అంటే నేను ఒక్కొని ప్రతి విలేజ్లో పోయి తిరిగి చూడలేను. కాబట్టి మా దృష్టికి తెస్తే దాన్ని ఏదైనా ఉంటే మొదలే సిఓ గారు కానీ మేము కానీ అట్లా ఆపేయగలం. అట్లా అటువంటి ప్రాబ్లాలు ఉన్నా మా దృష్టికి తెస్తే ప్రజలు సహకరిస్తే, మెయిన్ ఇక్కడ ఉన్న విలేజ్ కమిటీ పెద్ద మనుషులు కానీ, ఇక్కడ ఉన్న రైతులు కానీ, మా డైరెక్టర్ కానీ, అట్లా మా తోటి మా అధ్యక్షులకు కానీ, ఇక్కడ మన ఎవరికైనా సమస్య చెప్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తామని మాకు ఆలోచన.